మనం ఆరోగ్యంగా జీవించడానికి ఈ శరీరానికి ఉప్పు అనేది తప్పనిసరిగా కావాలి. ఆ ఉప్పు మనకు సహజంగా ఆహారం ద్వారా అందాలే తప్ప బయట నుండి వేసుకునే ఉప్పు కాకూడదు. మనం తినే ప్రతి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, దుంపలు వీటన్నింటిలో సహజంగా చాలా ఉప్పు ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అందులో ఉప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పు లేని ఆహార పదార్థం అంటూ ఉండదు. ఏ జీవి ఏ ఆహారం తిన్నప్పటికీ ఆ జీవి శరీరానికి కావలసిన ఉప్పు ఆహారం ద్వారానే అందుతుంది. అందుకే ఏ జీవి కూడా బయట నుండి ఉప్పును గ్రహించదు. సహజమైన ఆహారం ద్వారా వచ్చే ఉప్పే వాటి సహజ జీవనానికి సరిపోతుంది. మనకు కూడా అలానే సరిపోతుంది. నాగరికత పెరిగినప్పటి నుండి ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, పదార్థాన్ని రుచిగా చేసుకోవడానికి ప్రతి దాంట్లో ఉప్పు వేసుకోవడం మనిషికి అలవాటయ్యింది. అలా అలవాటుగా రోజుకు 10 నుండి 20 గ్రాముల ఉప్పును మనం తింటున్నాం. మన శరీరానికి ప్రతిరోజు లోపల ఖర్చయ్యే సహజమైన ఉప్పు 280 మిల్లీగ్రాములు అని శాస్త్రవేత్తలు తేల్చారు. అంటే 1 గ్రాములో పావు వంతు మాత్రమే. మనం తినే ఏ ఆహారంలోనైనా ఇది మనకు అందుతుంది. ఆ ఆహారాన్ని మనం వండి తిన్నా లేదా అలాగే పాడు చేయకుండా తిన్నా ఉప్పు మాత్రం నశించకుండా మనకు అందుతుంది. ఆకుకూరల్ని వండినప్పుడు రుచి కొరకు కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోయి, కందిపప్పు వండినప్పుడు ఎక్కువ ఉప్పు పడుతుంది. ఆకుకూరల్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టే బయట నుంచి కొంచెం పడింది. కందిపప్పులో ఉంది కానీ ఆకుకూరల్లో ఉన్నంత లేదు. పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు తిన్న ఎక్కువ ఉప్పంతా శరీరంలో ఎక్కువై బయటకు పోలేక లోపల పేరుకుపోయి రకరకాలుగా కణాలకు, అవయవాలకు తుప్పు పట్టించడం మొదలు పెడుతుంది. ఏ జీవి ఉప్పు తినదు కాబట్టే వాటి శరీరంలో తుప్పు పట్టదు. అందుకే ఏ జీవికి జబ్బులు రావడం లేదు. మనమే ఆ ఉప్పును తింటూ పూర్తిగా నష్టపోతుంది. ఉప్పును కనిపెట్టిన పూర్వీకులు ఉప్పు యొక్క నష్టాన్ని కూడా ఏనాడో తెలుసుకుని దాంతో జాగ్రత్తగా బతకమని కొన్ని మాటలు చెప్పారు. ఉప్పును శని అని పిలిచారు. దాన్నే దరిద్రమని కూడా అంటారు. ఉప్పు తింటే అప్పుల పాలవుతారని కూడా అంటారు. ఉప్పును ఎవరు చేతికి ఇవ్వరు, ఇచ్చినా ఎవరూ పుచ్చుకోరు. అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు అన్ని పంపి ఒక ఉప్పు మాత్రం పంపరు. ఉప్పుకు నీచ స్థానం కలిగించి దొడ్లో మారుమూల దాచేవారు. ఎవరైతే ఉప్పును దూరంగా ఉంచుతారో వారు ఆరోగ్యంగా జీవిస్తారని ఎప్పుడో చెప్పారు. యోగులు, మహర్షులు ఉప్పు తినకుండా హాయిగా జీవించారు. మహాత్మా గాంధీ గారు వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఉప్పును ఏనాడో పూర్తిగా మానారు. వినోబా భావే కూడా తినలేదు. వీరిద్దరూ ఉప్పు మానిన దగ్గర నుంచి రోగాలు రాకుండా హాయిగా జీవించగలిగామని తెలిపారు. ఉప్పు తగిలితే చాలు ఏ వస్తువైనా, ఏ వాహనమైనా నాశనమైపోతుంది. ఉప్పు ఇనుమును తినేస్తుంది, గోడలను పడగొడుతుంది, ప్లాస్టిక్ ని తినేస్తుంది, మట్టి కుండను కూడా శిథిలం చేస్తుంది. స్టీల్ గిన్నెలో ఉంచితే దానికి కూడా చిల్లులు పెట్టేస్తుంది. అలాంటి నాశనం చేసే గుణమున్న ఉప్పును రుచి కోసం తిని మనలో దాచుకుంటే ఆ ఉప్పు మనల్ని తినడం ఓ లెక్క. శరీరాన్ని నాశనం చేసి పెడుతుంది. ఏ రుచికి ఇంత నాశనం చేసే గుణం లేదు. ఉప్పు మన పాలిట ఒక విషయం. ఈ విషయాన్ని గ్రహిస్తే ఆరోగ్యానికదే వరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.